జనసేన రూరల్ పార్టీ. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవ్వండి. ఇక్కడి నుంచేనా అండి? మీదేనా? నేను పట్టుకోగలుగుతానా? రండి రండి. మేలేనా? ఎందుకు? ఎన్ని కేజీలు ఉంటుంది? చూడండి, బాగానే పట్టుకున్నా. బాగా పెంచుతున్నారండి, చాలా బాగా పెంచుతున్నారు. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయా? ఓకే, గుడ్ గుడ్. చిన్నదా? చెప్పండి. ఈ రాజధానానికి పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా వేయలేదమ్మా. 2 సంవత్సరాల నుంచి బంగారం అంటే పొలాలు ఇచ్చాం. 2 సంవత్సరాల నుంచి పొలాలు ఏంటికి ఇచ్చాం? మేము మాంగారు వస్తేనే ఇచ్చాం. అవునండి, కరెక్ట్. వాళ్ళని చూసే వేయలేదు. రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు. రేషన్ కార్డులు ఉండేవాళ్ళవి కూడా మా పిల్లలవి కూడా తీసేశాడు. ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు. పెన్షన్లు అస్సలు రావట్లేవు, జాబులు లేవు మీ పిల్లలకి అసలు. మీరందరూ కష్టపడారు. ఇచ్చింది జాబులు వస్తాయేమో పిల్లలకి పొలాలు ఇచ్చిన వాళ్ళకి. 2 పిల్లలకు కూడా ఒకళ్ళకి 6 సంవత్సరాలు కానీ కార్డు లేదు. అంతకుముందు కార్డు చుట్టూ ఇక్కడ తిరిగాను. పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ కార్డు లేవు. ఇదిగో అదిగో అన్నారు. కార్డు ఇంత పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉంటారని ఆ రోజు దానివల్లేనండి. కరెక్టే. పొలాల్లో బంగారం అంటే పొలాలు ఇచ్చాం. చాలా బాధగా ఉందండి. అవును, బాధపడతలేదమ్మా. మేము మాంగారే రావాలి కోరుకుంటున్నాము. మరి భగవంతుడు ఏం చేస్తాడో గాని మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా మేము అందరం అండగానే ఉండాలనే కోరుకుంటున్నాం. అది చూడాలి అని వచ్చేసాము. నాకు కూడా ఆనందంగా ఉందండి, మీరు ఓపెన్ గా చెప్పారంతా. టోటల్ మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు, వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు, బియ్యం సరిగా రావట్లేదు, ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్ గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి. కొంచెం ఆగండి, జాగ్రత్త. మీకు నీళ్లు కావాలా? మంచినీళ్ళు బాటిల్ ఉందా? మంచినీళ్ళు బాటిల్ ఉందా ఆవిడకి? ఇవ్వండి. నీళ్ళు తాగండి ముందు. వద్దా? నాకు పర్వాలేదండి, నాకు పర్వాలేదు, నాకు అలవాటే. మన మల్లెపూలేగా ఇక్కడేగా ఫ్రెష్ మల్లెపూలు ఈ రోజు నుంచి.
దాని మీద పెట్టాలి. తెరుద్దాం. చాలా అందంగా ఉన్నాయి చూడటానికి. నమస్కారం అమ్మ. థ్యాంక్ యూ. జాగ్రత్త. కొంచెం పెట్టమ్మా. చాలు చాలు. థ్యాంక్ యూ. గెలిచినాక ఒకసారి రావాలమ్మా. తప్పకుండా తప్పకుండా. మా ఇల్లు కూడా ఇక్కడే కదండి, పక్కనే ఇల్లు. రోజు రాగలుగుతా నేను. రండి అందరూ. రండి రండి పిల్లలు, పిల్లలు మీరు ముందుకు రండి. రండి రండి ముందుకు రండి పిల్లలు. మీ చేతులు ఇవ్వండి. రండి రండి. మీరంతా రండి. రండి 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 మీరంతా. నమస్కారం అండి.